కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివకేశవులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ప్రస్తుతం? కార్తీక మాస శోభతో దేవాలయాలన్నీ కూడా రైట్ సైడ్ చందన. ఇప్పుడు చూస్తే కార్తీక మాసం, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాన్ని కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వచ్చి కార్తీక మాసం చాలా పవిత్రమైంది, చాలా పరమ పవిత్రమైంది కాబట్టి ఇప్పటికే శివకేశవులకు సంబంధించి ఈ మాసం ఎంతో విశిష్టతో కూడుకున్నది. ఎందుకంటే హిందువులకు సంబంధించి అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుందని, అలాగే జన్మజన్మల పుణ్యఫలంతో పాటు తమ దోషాలు కావచ్చు, తెలుసో తెలియక చేసిన తప్పులన్నీ కూడా నివారణ జరుగుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవాలయం ఉన్నాయి. మూలస్థానేశ్వర దేవాలయం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే భక్తులు ఈ తెల్లవారుజాము నుంచి అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఇప్పటికే పోటెత్తారు భక్తులు. ఇప్పటికే వారికి దానికి సంబంధించి పిండి దీపాలు కావచ్చు, అలాగే దీపాలు వెలిగించి అలాగే దైవ దర్శనం చేసుకుంటారు. ఇప్పటికే గుడి లోపల శివునికి విశిష్ట అభిషేకాలతో పాటు పూజలంతా కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో ఒక్కసారి ఓం నమశివాయ అంటేనే తమ పాపాలన్నీ కూడా నివారణ అయిపోతాయి. అలాగే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా చూసుకుంటే కార్తీక మాసంలో శివుడికి కావచ్చు, ఈ ఒకవైపు విష్ణువు కావచ్చు, అంటే శివకేశవులకి ఇద్దరు కూడా ఇది చాలా పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. ఎందుకంటే మహావిష్ణువు స్వయంగా ఈ కార్తీక మాసంలో తటాకాలు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, వీటన్నిటిలో కూడా స్వయంగా నివసిస్తారని ఈ క్రమంలో తెల్లవారుజామునే ఎవరైనా కూడా నదులు ఏర్లు కావచ్చు, అలాగే తటాకాల్లో స్నానం చేస్తే ఎక్కడ లేని పుణ్యం ఉంటుంది. ఆ మహావిష్ణువే స్వయంగా ఉంటారు కాబట్టి ఉంటుందని చెప్పి ఒకవైపు పురాణాలు చెప్తున్నా, అలాగే సైంటిఫిక్గా కూడా ఈ కార్తీక మాసంలో ఈ మండలంలో తెల్లవారుజామునే స్నానాలు చేస్తే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పి అందరూ చెప్తున్నమాట. ఇప్పుడు ఎందుకంటే మనం లైవ్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మాల్లో పూజలు అనేటివి కూడా ఒక భాగం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈరోజైతే ముఖ్యంగా 365 ఒత్తులతో 365 ఒత్తులు కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, వీటన్నిటితో కూడా దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే ఈ 365 ఒత్తులతో తాము దీపం వెలిగిస్తే సంవత్సరాంతం 365 రోజుల్లో వచ్చే ఏదైనా దోషాలు కావచ్చు అవన్నీ కూడా నివారణ అవుతాయి. అలాగే శివునికి పరమ పవిత్రమైన శివకేశవులకి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో అందరూ కూడా తెల్లవారుజాము నుంచే ఇక్కడ పూజలు చేయడానికైతే నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి శివాలయానికి వచ్చారు. దీంట్లో మరొక విశేషం కూడా ఉంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా పురాణాలు ఏదైతే ఉందో కార్తీక పురాణాన్ని పఠిస్తారు. ఈ కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ కార్తీక పురాణం పఠిస్తే సర్వ పాపాలు పోతాయి. ఎందుకంటే ఈ కార్తీక పురాణంలో ఏ విధంగా ఈ కార్తీక మాసంలో పూజలు ఆచరించాలి, ఏ విధంగా మనం పూజలు ఆచరిస్తే పుణ్యం వస్తుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఉంటాయి. అలాగే మనతో పాటు మాట్లాడిన కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీరంతా కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. కార్తీక మాసం యొక్క మాట్లాడి వీటన్నిటితో కూడా చూసుకుంటే మనం భక్తులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కార్తీక మాసం అసలు విశిష్టత ఏంది, ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఎటువంటి పుణ్యం వస్తుంది, శివునికి పూజిస్తే వాళ్ళు ఏ నమ్మకాలతో ఈ పూజలు చేస్తారని చెప్పి వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కార్తీక మాసం యొక్క ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి ఒక్క మాట. ఒక భక్తులుగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కార్తీక మాసం విశిష్టత ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? సరే, కొందరు భక్తులు అయితే మాట్లాడేదానికి కొంత జంకుతున్నా కూడా కొందరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పండి అమ్మా. సరే, మరి కొందరు భక్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి ఈవోతో మాట్లాడదాం, తర్వాత భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మూలస్థానేశ్వర దేవాలయానికి సంబంధించి ఈవో మనతో పాటు ఉన్నారు. ఈవోతో కూడా మాట్లాడదాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి, అలాగే ఎటువంటి భక్తులకి ఏర్పాట్లు చేశారు, అలాగే విశిష్టత కూడా మనతో పాటు మాట్లాడడానికి మూలస్థానేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన ఈవో గారు కూడా వస్తున్నారు. ఒక్క నిమిషంలో మనతో జాయిన్ అవుతారు. సో మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు పూజలు, మరొక వైపు ఏర్పాట్లంతా కూడా
మూలస్థానేశ్వర స్వామి ఆ దేవాలయం కలకల్లాడుతుంది. మనతో పాటు ఇప్పుడు మూలస్థానేశ్వర దేవాలయం సంబంధించి ఈవో గారు చెప్పండి సార్, ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేశారు? భక్తులు వచ్చే భక్తులకి మీ ఎంతమంది భక్తులు వస్తారని మీరు అనుకుంటున్నారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడం అవుతుంది. ఈరోజు శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా భక్తులకి విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి క్యూ లైన్లు, చలువ పందిర్లు, అదేవిధంగా వారికి కార్తీక దీపాలు పెట్టుకునేందుకు మరియు ప్రసాదాలు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో విశేష అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సాయంత్రం కూడాను స్వామివారికి విశేషంగా విశేషమైనటువంటి పూజలు స్వామివారికి అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారు మరియు అమ్మవారి యొక్క కృపను పాత్ర కావాల్సిందిగా కోరటం జరుగుతుంది. శ్రీనమస్తే. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా తాము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని, సో భక్తులు వస్తారు కాబట్టి భక్తులు ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఈవో మాట్లాడుతున్నారు. భక్తులు కొందరు ఇక్కడ పూజలు చేసే భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూసుకుంటే ఈ కార్తీక మాసం యొక్క పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా నిర్వహిస్తారు, అలాగే ఈ పూజలకు సంబంధించి వాళ్ళు ఏ విధమైన మొక్కులు ఏర్పాటు చేసుకుని చెప్పి వాళ్ళతో కూడా ఒక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఒక్క మాట, కార్తీక పౌర్ణానికి సంబంధించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కార్తీక దీపాలన్నీ వెలిగిస్తే మీకు ఎలాంటి పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు? సార్ మంచిది అనుకుంటున్నాము, ఎందుకంటే ఫ్యామిలీతో ముగ్గురం వచ్చినాము. మాది పొదలకూరు రోడ్డు, డైకాస్ రోడ్ దగ్గర నుంచి వస్తున్నాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, శివుడికి అంతా ఉంటే అంతా ఆయన అనుగ్రహం బాగుంటాం. వస్తున్నా సార్, నేను ప్రతి సోమవారం వస్తాను. నేను అంతా బాగుంటుంది. నాకు ఇష్టమైన దేవుడు ఆయనే. ఫ్యామిలీ అంతా బాగా అనుకుంటున్నాము. ఆయన అనుగ్రహం ఉండాలి మాకు నా ఫ్యామిలీకి అంతకి అందరికి ఉండాలి, ప్రజలందరికీ. ఎలాంటి పూజలు చేస్తారు ఈ మాసంలో? పూజలు అంటే ఇంకా అదే స్వామి, కరెక్ట్గా నాకు ఐడియా లేదు. మహిళా భక్తురాలు అమ్మ చెప్పండి, మీరు ముగ్గులు వేస్తున్నారు, ఇక్కడ దీపాలు పెడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఈ ముగ్గులు వేయడం వల్ల ఎటువంటి పుణ్యం వస్తుందని మీరు భావిస్తున్నారు? శివుడికి అభిషేకాలు ముగ్గులు చేయటం వల్ల మనకంటూ ఒక మంచి ఫలితము అవి ఉంటాయని ఆశిస్తూ అందుకని ఈ పూజలో అవి చేస్తా ఉన్న కార్యక్రమాలు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను ఒక 10 years నుంచి చేస్తా ఉన్నాను. కార్తీక మాసంలో ఎలాంటి పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు? పుణ్యము అంటే ఏం చెప్తాం స్వామి, ఆ దేవుడి అనుగ్రహం బట్టి. ప్రజలంతా కూడా ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ అంతా పూజలు చేస్తే కార్తీక మాసంలో పరమ పవిత్రమైన ఈ మాసంలో తామ ఇష్టదైవమైన శివుణ్ణి ఒక్కసారి పూజించిన, అలాగే శివునికి సంబంధించి ఈ విధంగా దీపాలు పెట్టి తెల్లవారుజామునే తమ మొక్కులు చెల్లిస్తే మంచి పుణ్యం వస్తుందని భావిస్తున్నారు. మనతో పాటు ఇంకొక భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి మేడం, చెప్పండి కార్తీక మాసం ఏ విధమైన పుణ్యమైనా భావిస్తున్నారు మేడం? శివయ్యకి మంచిదండి. బాగా మనకెంత పవిత్రమైన పౌర్ణమి రోజు మనం బాగా పుణ్యంగా దీపారాధన చేసుకొని అన్నీ బాగుంటాయి. ఆ దేవుడు చల్లగా కాపాడతాడు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు మేడం? ఈ దీపాలు వెలిగించడంలో ఎలాంటి పుణ్యం వస్తుందని భావిస్తున్నారు? కోటి జన్మల పుణ్యం వస్తుందండి ఈ దీపాలు వెలిగించడం వల్ల. అందులో కార్తీక పౌర్ణానికి ఇంకా చాలా మంచిది. మేము 5 గంటలకు వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము సంతపేట. ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా పూజలు? మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అన్ని గుళ్ళల్లో దీపారాధన చేస్తాము. అంతా బాగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి. భక్తులంతా కూడా తాము తెల్లవారుజామున 5 గంటలకే దేవాలయాలకు చేరుకున్నాం. ముఖ్యంగా కూడా శివునికి పూజలు చేయడం కానీ, లేదంటే శివునికి దీపారాధన చేయడం కానీ చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఏదైనా తెలుసో తెలియకో జరిగిన దోషాలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి ఇక్కడ భక్తులంతా చెప్తున్నమాట. మొత్తం మీద చూసుకుంటే కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున మొదలైనా కూడా సాయంత్రం ఏదైతే ఉందో కోటి దీపారాధన కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆకాశ దీపం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. తెల్లవారుజామున శివునికి అభిషేకాలు చేస్తారు, శివునికి పూజా కార్యక్రమాలు చేస్తారు, తర్వాత తెల్లవారుజామున ఈ దీపాలన్నీ కూడా వెలిగిస్తారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ శివకేశవులకి ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులంతా కూడా దేవాలయాలకు ఇప్పటికే పోటెత్తారు. తాము కోరిన కోరికలు కావచ్చు, అలాగే దోష నివారణ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. శ్రీచందన, సో అక్కడున్న విద్యాసాగర్, అక్కడున్న ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏమంటున్నారు? మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
ఇప్పుడు మనం ఆ క్యూ లైన్స్ వైపు కూడా చూడొచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి ఇప్పుడే భక్తులు కొంచెం కొంచెంగా దేవాలయం చేరుకున్నారు కాబట్టి ఇంతకుముందే మనం ఈవోతో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ చేశామని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ ఏర్పాట్ల గురించి కొంత భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యూలు అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా సజావుగానే ఉంది. ఒక భక్తులు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి? కార్తీక మాసం శివాలయంలో ఏ విధంగా ఏర్పాట్లు? ఓం నమ శివ ఏర్పాట్లన్నీ బాగున్నాయి, కానీ ఉచిత దర్శనం తీసేశారు. అది దాన్ని కంటిన్యూ చేయమని చెప్పండి. ఓకే, ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళాలా దర్శనానికి? ఇప్పుడు ఈ పుచ్చి 30 రూపాయలు పెట్టారు. ఉచిత దర్శనం మొన్నదాకా ఉన్నింది, ఈరోజు ఆపేసినట్టుగా ఉన్నారు. ఉచిత దర్శనం అనేది ఆపేశారు. చూడండి మీరు అక్కడ సార్ చూసి దాని గురించి ఈవో గారికి చెప్పండి. ఓకే దర్శనం అయితే అన్నీ బాగున్నాయి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఓకే. ధన్యవాదాలు సార్. ఎంతో మంది భక్తులు, కొన్ని వందల వేల మంది వచ్చే భక్తులు హిందూ దేవాలయాల్లో కమర్షియల్గా లేకుండా ఉచిత దర్శనం అనేది పూర్తిగా ఎత్తేసారని చెప్పి ఒక భక్తుడు మనతో ఇప్పుడే ఒక విషయం అయితే తెలియజేశారు. మొత్తం మీద చూసుకుంటే ఉచిత దర్శనం అనేది ఎక్కడ అన్ని దేవాలయాలు కూడా ఉండాలి, కానీ ఇక్కడ ఉచిత దర్శనం ఎత్తేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ఉచిత దర్శనం కాకుండా ఇక్కడ కేవలం 30 రూపాయల దర్శనం కావచ్చు, అలాగే 100 రూపాయల దర్శనం కావచ్చు, ఈ విధంగా టికెట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఈ టికెట్లు అనేది లేకుండా, ఈ టికెట్లు పెట్టినా పర్వాలేదు, ఒకవైపు ఉచిత దర్శనం వదిలితే ఎవరైనా పేదలు కావచ్చు, అలాగే లేదంటే డబ్బులు ఇచ్చి దర్శనంకి వెళ్ళేదానికన్నా దర్శనం కొందరు డబ్బులు ఉన్నా కూడా దర్శనం ఏదైతే ఫ్రీగా వెళ్తేనే ఆ పుణ్యం వస్తుందని చెప్పి కొందరు భావిస్తారు. ఇలాంటి సమయాల్లో ఆ టోకన్స్ డబ్బులు పెట్టి ఇదో కమర్షియల్గా పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఒక భక్తుడైతే ఇప్పుడే మనకు తెలియజేశారు. మొత్తం మీద ఇలాంటి పరిణామాలు కొంత దీని మీద అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు చొరవ తీసుకుని ఈ టికెట్లే తీసుకున్నా కూడా ఏదైనా ఒక ఉచిత దర్శనం అనేదానికి ఒక కౌంటర్ పెడితే బాగుందని చెప్పి ఇక్కడ భక్తులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం మనకి మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత దర్శనం కూడా పెట్టాలని చెప్పి భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి. సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్. మానేజ్ చేస్తున్నారు.